కొండల్ని పిండి చేసిన అతి భారీ యంత్రం భౌగోళిక సమస్యలు సాంకేతిక ఇబ్బందులతో సొరంగంలో ఇరుక్కుపోయింది. ముందుకెళ్లలేని పరిస్థితి, వెనక్కి తీసుకొచ్చే ఛాన్సు లేదు. ఇది చాలా పెద్ద సవాలే. ఆ సవాల్ను స్వీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. అంత పెద్ద మిషన్ను ముక్కలుగా విడగొట్టి బయటకు తరలిస్తోంది. టీబీఎం తొలగింపు పనులు ఏ విధంగా సాగుతున్నాయి, ఎప్పటిలోపు పూర్తవుతాయి, అందుకోసం నిపుణులైన కార్మికులు చేస్తున్న కృషి ఏంటి, ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. నల్లమల అడవుల్లో, అది కూడా భూగర్భ మార్గంలో కరువు పీడిత ప్రాంతాలకు కృష్ణా జలాలు తరలించే అత్యంత కీలక ప్రాజెక్ట్. అలాంటి చోట 2 భారీ సొరంగాలు తవ్వాలి. అది కూడా అటవీ పర్యావరణ చట్టాల్ని గౌరవిస్తూ. జంతు జీవాలకు, చెట్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పేలుళ్లకు అస్సలు అనుమతి లేదు. అందుకే 2008-2009లో అమెరికా, జర్మనీల నుంచి టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎంగా పిలిచే 2 భారీ యంత్రాలు తెప్పించారు. ఒక మిషన్తో 18.8 కిలోమీటర్ల టన్నెల్ 1 పనులను 2021 నాటికి పూర్తి చేశారు. యథాతథంగా యంత్రాన్ని బయటకు తెచ్చే అవకాశం లేక ముక్కలు చేసి తీసుకొచ్చారు. ఇక 18.83 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ 2 పనులు జోరుగా సాగుతుండగా 11.85 కిలోమీటర్ల దగ్గర భౌగోళిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మిషన్లోనూ సాంకేతిక సమస్యలొచ్చాయి. ఐదేళ్ల కిందట సమస్య రాగానే టన్నెల్ 1 లాగే టీబీఎంను ముక్కలు చేసి బయటకు తెద్దామనుకున్నారు. అయితే అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయి. అప్పటికి కొన్నాళ్ల ముందే టన్నెల్ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ మారింది. టీబీఎం కోసం మొదటి కాంట్రాక్ట్ సంస్థకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మిషన్ను కట్ చేయడానికి వీల్లేదంది. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంది. అయినా సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం పెద్దగా ప్రయత్నించలేదు. కూటమి కొలువు తీరాక ఇబ్బందులు తొలగించడానికి గట్టిగా కృషి చేసింది. ఆ ప్రయత్నాలు ఫలించి ఈ ఏడాది మే నెలాఖరులో హైకోర్టు స్టే ఎత్తివేసింది. వెంటనే ప్రభుత్వం టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగింపు పనులు చేపట్టింది. సొరంగాలు తవ్వడానికి ఇప్పటిదాకా దేశంలో ఉపయోగించిన యంత్రాల్లో ఇదే అతిపెద్దది. టీబీఎం వెడల్పు 10 మీటర్లుంటే పొడవు 130 మీటర్లకు పైనే 1900 టన్నుల బరువుంటుంది. ఇలాంటి మెషిన్ను తొలగించటమంటే అదొక మహాయజ్ఞమే. అందుకే 2.5 నెలలకు పైగా సమయం పట్టింది. అందులోనూ ఈ పని చేయడానికి ప్రత్యేకంగా నిపుణులంటూ లేరు. రకరకాల ప్రయత్నాల తర్వాత పశ్చిమ బెంగాల్ నుంచి డైమండ్ కటింగ్ నిపుణులను ప్రభుత్వం తీసుకొచ్చింది. 2.5 నెలలుగా రేయింబవళ్లు శ్రమిస్తూ అంత భారీ యంత్రాన్ని ముక్కలుగా విడగొడుతున్నారు. అలా వేరు చేసిన భాగాలను భారీ వాహనాల్లో మార్కాపురం జిల్లా కొత్తూరు ప్రాంతానికి తరలిస్తున్నారు. టీబీఎం తొలగింపు పనులు 90% పైగానే పూర్తయ్యాయి. అత్యంత కీలకమైన కటర్ హెడ్ సహా చాలా భాగాలను తొలగించారు. సొరంగం నుంచి బయటకు తెచ్చేశారు. ఇక బేరింగ్, హైడ్రాలిక్ సిలిండర్ల లాంటి కొన్ని భాగాలు మాత్రమే మిగిలాయి. వీటిని వీలైనంత త్వరగా కట్ చేసి తరలించే పనిలో తీరిక లేకుండా ఉన్నారు. ఈ నెల 22న ప్రభుత్వం వెలిగొండ టన్నెల్ ట్రయల్ రన్కు ప్లాన్ చేసింది. ఆలోపే టీబీఎం తొలగింపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కట్టర్ హెడ్ తర్వాత దాని బేరింగ్ తీయడం అనేది అసాధ్యమైన పని. దాన్ని కూడా ఏంటంటే మా వాళ్ళు ఈ వర్కర్స్, ఈ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వర్కర్స్ కానీ మా కాంట్రాక్టర్స్ అయితేనేమి బేరింగ్ను తర్వాత కట్టర్ హెడ్ను కూడా రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కట్టర్ హెడ్ను పూర్తిగా తీసేసి బయటికి పంపించారు. ఇప్పుడు ఓన్లీ బేరింగ్, దానికి సంబంధించిన సిలిండర్స్ అవి మాత్రం ఉన్నాయి. అవి కూడా ఈ వారంలో కంప్లీట్ చేసి బయటికి పంపిస్తాం. టీబీఎం పనితీరు కూడా ఆసక్తికరమే. మెషిన్ ముందు భాగంలో కట్టర్ హెడ్ ఉంటుంది. అది అత్యంత కఠినమైన కొండరాళ్లను కూడా సర్రున కోసేస్తుంది. మిషన్ వెనుక భాగంలోని పరికరాలతో లైనింగ్ సెగ్మెంట్ల అమరిక ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సెగ్మెంట్ల అమరికతో సొరంగం పటిష్టమవుతుంది. దీంతో సొరంగం పైకప్పు, గోడల నుంచి మట్టి, రాళ్లు విరిగి పడకుండా ఆపొచ్చు. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు టీబీఎంతో చేస్తున్న టన్నెల్ 2 పనులు 11.85 కిలోమీటర్ల దగ్గర 5 ఏళ్ల క్రితం ఆగిపోయాయి. మిగిలిన 6.950 కిలోమీటర్ల పెండింగ్ పనులను డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్ధతిలో పూర్తి చేశారు. ఇప్పుడు టీబీఎం తొలగిస్తే టన్నెల్కు ఉన్న ఏకైక అడ్డంకి కూడా తొలగిపోయినట్లే.